తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ కూటమి శ్రేణుల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు నేతలు సైతం ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అసలు రెడ్డే కాదంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డి బ్రిటిషర్లకి గొడ్డు మాంసం సరఫరా చేసేవారంటూ బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డి బ్రిటిష్ ఆర్మీని వదిలిపెట్టి వచ్చారు. ఆ తర్వాత బళ్ళారి కంటోన్మెంట్ కు బ్రిటిషర్లకి గొడ్డు మాంసం సరఫరా చేసేవారు. కావాలంటే నా పాత స్టేట్మెంట్స్ పరిశీలించండి. అసలు వాళ్ళు రెడ్లే కాదు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా. తోక తగిలించుకొని తిరుగుతున్నారు. వైఎస్ జగన్ కులం మతం మీద చర్చ జరగాలి. ఇంత జరిగిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిరుమల లడ్డు పవిత్రతని దెబ్బతీసేందుకే జగన్ ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ నాస్తికులు ప్లాన్ ప్రకారం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న వందల దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ రకంగా ఎవరి పాలనలోనూ జరగలేదే. వీటన్నిటిపైన విచారణ జరగాలి. వీటన్నిటిలోనూ ముద్దాయి జగన్ అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు. మరోవైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత రాయలసీమ సాధన సమితిని స్థాపించి ప్రత్యేక రాయలసీమ కోసం పనిచేశారు. రాయలసీమకు నీటి కోసం ఉద్యమించారు. ఇక ఎన్నికలకు ముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి బీజేపీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు. అనంతరం నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన శబరి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీలోకి వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి సంబంధించిన విషయంలోనే కాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డు వివాదం తెరపైకి రావడంతో ఈ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని బైరెడ్డి ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగాయని, వీటినైనా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు? ఇది కూడా బయటపెట్టి చెప్పింది నేనే. రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్ కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్ కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. రెడ్లు కాదు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదు రా నాయన, నమ్మకండి రా నాయన.